2026 ఐపీఎల్ ఫిఫ్త్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్స్ తేడాతో లక్నో సూపర్ జైంట్స్ మీద ఒక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఎల్ఎస్జీ ఇచ్చిన 142 రన్స్ టార్గెట్ ని 17 ఓవర్స్ లోనే చేస్ చేసింది ఢిల్లీ. నార్మల్ గా 17 ఓవర్స్ లోనే చేస్ చేశారంటే ఢిల్లీ ఈజీగా గెలిచిందని అనుకుంటారు. కానీ నిజానికి ఢిల్లీకి గెలుపు అంత ఈజీగా రాలేదు. ఎందుకంటే 141 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ టీం కేవలం 25 రన్స్ కే 4 వికెట్స్ కోల్పోయింది. ఆ టైంలో అందరూ ఇంకా ఢిల్లీ పని అయిపోయింది, ఎల్ఎస్జీ గెలుస్తుందని అనుకున్నారు. కానీ రిజ్వీ అండ్ స్టబ్స్ ఇద్దరు కలిసి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఆల్రెడీ 4 వికెట్స్ పడినా కూడా కొంచెం కూడా భయం లేకుండా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ సమీర్ రిజ్వీ అయితే లక్నో బౌలర్స్ ని ఇరగదీసి అవతలేశాడు. స్టబ్స్ కూడా టైం టు టైం బౌండరీస్ కొడుతూ రిజ్వీకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. సమీర్ రిజ్వీ తన అగ్రెసివ్ అండ్ ఫియర్లెస్ బ్యాటింగ్ తో బ్రిలియంట్ హాఫ్ సెంచరీ సాధించాడు. రిజ్వీ అండ్ స్టబ్స్ ఇద్దరు కలిసి 5th వికెట్ కి 119 రన్స్ బ్రిలియంట్ పార్ట్నర్షిప్ చేశారు. హాఫ్ సెంచరీ తర్వాత రిజ్వీ ఇంకా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు. దాంతో 17 ఓవర్స్ లోనే ఢిల్లీ టార్గెట్ ని చేసేసింది. అసలు ఖచ్చితంగా ఢిల్లీ ఓడిపోతుందనే స్టేజ్ నుంచి 3 ఓవర్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ని చేసిందంటేనే మీరు చూడొచ్చు రిజ్వీ అండ్ స్టబ్స్ ఎంత బాగా బ్యాటింగ్ చేశారో. నిజానికి రిజ్వీ అండ్ స్టబ్స్ బ్యాటింగ్ కి రాకముందు వరకు ఎల్ఎస్జీ బౌలింగ్ డేంజరస్ గా కనిపించింది. షమి, ప్రిన్స్ యాదవ్ అండ్ మోషిన్ ఖాన్ బ్రిలియంట్ గా బౌలింగ్ చేశారు. అండ్ ఆల్సో పిచ్ నుంచి కొంచెం హెల్ప్ కూడా ఉంది. అందుకే బాల్ స్వింగ్ అండ్ సీమ్ అయింది. కేఎల్ రాహుల్ ఒక చెత్త షాట్ ఆడి షమి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కానీ కేఎల్ రాహుల్ వికెట్ తప్ప మిగతా 3 వికెట్స్ మంచి బౌలింగ్ వేయడం వల్లే పడ్డాయి. ఎస్పెషల్లీ మోషిన్ ఖాన్ అయితే మార్వలెస్ బౌలింగ్ వేశాడు. మోషిన్ ఖాన్ 4 ఓవర్స్ లో 1 మేడిన్ ఓవర్ తో కలిపి కేవలం 19 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ప్రిన్స్ యాదవ్ కూడా 3 ఓవర్స్ లో 20 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీశాడు. ప్రిన్స్ యాదవ్ అక్షర్ పటేల్ ని అవుట్ చేసిన బాల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇంకా ఎల్ఎస్జీ బ్యాటింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్ లో కేవలం 141 రన్స్ కే ఆల్అౌట్ అయింది. ఎల్ఎస్జీ బ్యాటర్స్ లో మిచెల్ మార్ష్ 35 రన్స్ అండ్ అబ్దుల్ సమద్ 36 రన్స్ తప్ప ఎవ్వరూ 15 రన్స్ కూడా దాటలేదు. స్టార్టింగ్ లోనే రిషబ్ పంత్ అన్ఫార్చునేట్ గా రన్అట్ అయ్యాడు. నికోలస్ పురానేమో లుంగి ఎంగిడి వేసిన బ్రిలియంట్ స్లో బాల్ ని రీడ్ చేయలేక బౌల్డ్ అయ్యాడు. ఈ 2 వికెట్స్ ఎల్ఎస్జీ కి కొంచెం అన్లక్కీ అని చెప్పొచ్చు. ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ అయితే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా తగ్గకుండా సూపర్ బౌలింగ్ వేశారు. ఎస్పెషల్లీ ఎంగిడి అండ్ నటరాజన్ అయితే సూపర్ బౌలింగ్ వేసి చెరో 3 వికెట్స్ తీసుకున్నారు. కుల్దీప్ అండ్ అక్షర్ కూడా మంచి బౌలింగ్ వేశారు. కుల్దీప్ 2 వికెట్స్ అండ్ అక్షర్ పటేల్ 1 ఇంపార్టెంట్ వికెట్ తీశాడు. మొత్తానికి బ్రిలియంట్ బ్యాటింగ్ అండ్ ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ 2026 ఐపీఎల్ ని సూపర్ గా స్టార్ట్ చేసింది. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో ఇప్పటి వరకు వచ్చిన ఒక ప్యాటర్న్ బ్రేక్ అయింది. ఇంకో ప్యాటర్న్ అలానే ఉంది. బ్రేక్ అయిన ప్యాటర్న్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచెస్ లో హోమ్ టీమ్సే గెలిచాయి. కానీ ఈ మ్యాచ్ లో హోమ్ టీమ్ ఓడిపోయింది. బ్రేక్ అవ్వని ప్యాటర్న్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచెస్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీం వాళ్ళు గెలిచారు. ఈ మ్యాచ్ లో కూడా అదే జరిగింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ని కూడా గెలిచింది. ఇంకా ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడానికి మెయిన్ రీజన్ సమీర్ రిజ్వీ, స్టబ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. ఢిల్లీ ఓడిపోతుందనే స్టేజ్ నుంచి ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించిన సమీర్ రిజ్వీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇంకా ఈ మ్యాచ్ లో నాకు నచ్చిన పర్ఫార్మెన్స్ సమీర్ రిజ్వీ బ్యాటింగ్. మరి మీకు ఎవరి పర్ఫార్మెన్స్ నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు డగౌట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.